ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజమైన ప్రేమ అంటే మీది, నిజమైన ప్రేమికులంటే మీరు అనేలా ఉన్నారు. నువ్వు జాబిలి దగ్గరికి వెళ్ళలేదా కొండమ్మా? లేదు వకీల్ బాబు, జాబిలిని ఏ పాయింట్లో రెచ్చగొట్టాలో తెలియకొచ్చినా. మిమ్మల్ని మీ ప్రేమల్ని చూశాక అర్థమైంది. జాబిలిని ప్రేమ పేరుతో రెచ్చగొడతాను. కొండమ్మా, మాది ప్రేమ కాదు, స్నేహం. మేం ప్రేమికులం కాదు, స్నేహితులం. ఆ మాట నీకు కన్నీళ్లు చెప్పట్లేదు పున్నమి. వకీల్ బాబుకి చిన్న గాయం అయితే నీ కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లు చెప్తున్నాయి నీది ప్రేమ అని. సరే సరే, నేనెళ్ళి నా పని చూసుకుంటాను. మీరు గోరింటాకు పెట్టుకోవడానికి ఒక మంచి ప్లేస్ చూసుకోండి. నేను జాబిలిని అక్కడికి తీసుకొస్తాను. ఇప్పుడు నిజంగానే పోతున్నా? లా 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 లా. పున్నమి రావడం కొంచెం ఆలస్యమయ్యుంటే ఈ పాటికి నానమ్మ పాము కాటుతో, పెదనాన్న కత్తిపోట్లతో చనిపోయిండేవారు. ఆ పున్నమి మొత్తం ప్లాన్ని స్పాయిల్ చేసేసింది. అది చాలదన్నట్టు నా మీద ప్రయోగించడానికి ఆ కొండమ్మని తీసుకొచ్చింది. అసలు ఆ కొండమ్మని నా మీద ఎలా ప్రయోగిస్తుందో తెలియట్లేదు. జాబిల్లి, ఏయ్, ఎవరే నీకు జాబిల్లి? అనవసరంగా నాతో పెట్టుకుంటున్నావు. నా సంగతి నీకు తెలీదు. ఇందాక అందరూ ఉన్నారు కదా అని వదిలేశాను. అసలు ఎవరే నువ్వు? నీ సంగతి తేల్చుకుందామనే వచ్చాను జాబిల్లి. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు వకీల్ బాబుని ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నాను. అయినా ఆ సంగతి నీకెందుకు? నీకు దక్కాల్సిన ప్రేమ ఆ పున్నమికి దక్కుతుంది. నీకు దక్కాల్సిన గౌరవం కూడా ఆ పున్నమికే దక్కుతుంది. ఆలోచిస్తే ఇక్కడ కూర్చుంటే అక్కడ పున్నమి వకీల్ సాబ్ చేత గోరింటాకు పెట్టించేసుకుంటుంది. కళ్ళు కళ్ళు చూసుకుంటూ చేతులు పట్టుకుని గోరింటాకు పెట్టుకుంటే నీకు తెలియదేం కాదు, ఇట్టే ప్రేమలో పడిపోతారు. అయినా నీకేదో ఉపకారం చేద్దామని వచ్చా. నువ్వు నన్ను శత్రువులా చూస్తుంటే ఇంక నేనేం చేయగలను? ఇంక నీ ఇష్టం. ఇదేమైనా కొత్త నాటకం ఆడుతుందా? లేదు, నాటకంలో కూడా పున్నమి పృథ్వీ పక్కనుండకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.